హాయ్ ఎవ్రీవన్, మనం బ్రహ్మంగారి మఠంకి అయితే వచ్చేసాము. పొద్దున్న లేచి ఫ్రెష్ అయ్యి ఇడిముళ్ళకు పూజ చేసుకొని ఇడిముళ్ళు అయితే ఎత్తుకుంటున్నాము. సో అందరూ స్వాములు ఇక్కడ నుంచి ఇడిముడి ఎత్తుకొని వాళ్ళు 31 డేస్ 41 డేస్ దీక్షలు తీసుకున్నాం మేము. సో మా దీక్ష వాళ్ళతో కంప్లీట్ అయిపోతుంది. సో బ్రహ్మంగారి మఠంకి వెళ్ళి ఇడిముడి సమర్పించుతున్నాము. సో చాలా భక్తితో అందరం స్వాములం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మాలలు వేసుకొని ఇడిముడి తీసుకొని అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మా ఏరియాలో లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి బ్రహ్మంగారు మాలలు వేస్తున్నారు. సో బ్రహ్మంగారు చాలా పవర్ఫుల్. సో ఆయన విష్ణుమూర్తి అవతారం. సో శరణాలు చెప్పుకుంటూ బ్రహ్మంగారి మఠంకి అయితే పాదయాత్ర అయితే చేస్తున్నాము. ఒక 1.5 కిలోమీటరు బస్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే నడుస్తున్నాం ఇటుముళ్ళు తీసుకొని. సో లాస్ట్ నైట్ ఫుల్ వర్షం పడడం వల్ల రోడ్లు మొత్తం పచ్చిగా ఉన్నాయి మొత్తము. ఇక వెదర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అందరు స్వాములు చాలా భక్తితో బ్రహ్మం బ్రహ్మం వీర బ్రహ్మం జై వీర బ్రహ్మ జై గోవిందం అమ్మజీ అనుకుంటూ బయలుదేరాము. సో బ్రహ్మంగారు మఠంలో ఇడుముడులు అయితే సమర్పించాము. సో మా దీక్ష మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ ఇడుముడి సమర్పించి. సో ఇక్కడ చూసినట్టయితే ఇది బ్రహ్మంగారు మఠం ఎంట్రన్స్. ఇదంతా చూడొచ్చు మీరు, ఇదంతా ఎంట్రన్స్. పక్కల బ్రహ్మంగారిది రథం ఇది. సో బ్రహ్మంగారి ఆరాధన నెక్స్ట్ డే రథం ఉంటుంది. సో లక్షలాది జనం వస్తారు రథం చూడడానికి. ఇది లోపల బ్రహ్మంగారి మఠం లోపల బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. సో ఇది మెయిన్ ప్లేస్, బ్రహ్మంగారిది జీవసమాధి ఇక్కడే ఉంటుంది. సో మేము ఇక్కడ ఇదంతా టెంపుల్ గజస్తంభం ఇదంతా చూడొచ్చు మీరు. ఈ చెట్టుకు మాకు చేతిలో ఉన్న దారాలు మొత్తం కట్టేసి ప్రదర్శనలు చేసాము. సో మా ఇడుముళ్ళు ఇక్కడనే సమర్పించాము. దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు.